రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల ఆగస్టు 15న రైతులందరి రుణాలను 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వాటినన్నింటినీ మాఫీ చేయడానికి నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు. కానీ నేటికి ఇంకా అనేక మంది రైతులకు రుణాలు మాఫీ కాక రోజు బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి వెంటనే సరిచేయటం కోసం ప్రభుత్వం ఈ రోజు నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నామనే పేరుతోటి ఒక కొత్త యాప్ని విడుదల చేశారు. కానీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఏమాత్రం సరిపోయేటువంటి పరిస్థితి లేదు. అర్హులైనటువంటి రైతులందరికీ 2 లక్షల రూపాయల లోపు రుణాలని వెంటనే మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అర్హులైనటువంటి రైతులందరికీ రుణాలను మాఫీ చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29న అన్ని మండల కార్యాలయాల వద్ద అధికారులకి దరఖాస్తులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. రుణమాఫీ కాని రైతులందరూ 29వ తేదీన ఆయా మండలాల్లో వెంటనే అధికారులకి దరఖాస్తులు ఇవ్వటం కోసం రావాలని, అట్లాగే ప్రభుత్వం తాత్సారం చేయకుండా కాలయాపన చేయకుండా రైతుల్లో మరింత ఈ ఆందోళన పెరగక ముందే రుణాలని మాఫీ చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం. దానికి కావలసిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో రైతుల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాం.